సో గైస్ హలో. ఈసారి కొంచెం వెరైటీ అన్నమాట. వంశీ నేను ఈసారి కొంచెం వెరైటీ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. మీరు ఆల్రెడీ టైటిల్ చూస్తే ఉండి ఉంటారు, మీకు అర్థమైపోయి ఉండి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు కామెంట్స్ లో పిచ్చి బుద్ధులు తిడుతున్నారు అనమాట. ఇది చాలా వెరైటీగా ఉంది కామెంట్స్ చదవడం కూడా. కొంతమంది అయితే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు నాకు, నువ్వు ఇప్పుడు చేస్తావా లేకపోతే ఇంటికి వచ్చి కొట్టేయాలని నిన్ను అని చెప్పి. సో యాక్చువల్గా ఏమైందంటే గామి ట్రైలర్ కొంచెం లేట్ గా చూడటం జరిగింది. నేను బై ద టైమ్ ఆ ట్రైలర్ చూసే టైంకి ఈ సినిమాలు వచ్చేసినాయి కాబట్టి సినిమా రివ్యూలు ఫస్ట్ పెట్టేశాను. అండ్ ఐ డోంట్ వాంట్ రష్ టాకింగ్ అబౌట్ గామి ట్రైలర్. ఏదో అలా చూసేసి టకటక దాని గురించి ఏదో మాట్లాడేద్దాం అన్నట్టు కాకుండా ఐ వాంటెడ్ టు జస్ట్ టేక్ సమ్ టైమ్ టు టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ నైస్ అండ్ నీట్ అండ్ క్లీన్ వే. అది దట్ వాస్ ద మెయిన్ థాట్. దానివల్ల డిలే చేశాం కానీ అంత మంచి టెక్నికల్ వాల్యూస్, అంత మంచి కంటెంట్ ఉన్న ట్రైలర్ని మేము వదిలేసి వేవేవో ట్రైలర్లు చిత్ర విచిత్రమైన ట్రైలర్లకు మేము ఇదిస్తున్నాము. కొంతమంది అయితే మరి పర్సనల్ గా తెలుగు సినిమాని మనం ఎంకరేజ్ చేయట్లేదు అన్నంత లెవెల్ దాకా వెళ్ళిపోయినారా వంశీ కామెంట్స్. మనం తొక్కేస్తున్నాం తెలుగు సినిమాని అన్నంత లెవెల్ దాకా వెళ్ళిపోయినాయి. సో గైస్, మీరందరూ చాలా హర్ట్ అయ్యారు అనేది నాకు అర్థమైంది. కానీ మీ అందరికీ నేను మనవి చేసుకునేది ఏంటంటే, మీరు హర్ట్ అయ్యారు కదా, మేము గామి ట్రైలర్ రివ్యూ ఇస్తే ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కదా అన్న ఉద్దేశంతో మేము ఈ గామి ట్రైలర్ గురించి మాట్లాడట్లేదు. పర్సనల్ గా మాకు గామి ట్రైలర్ ఎలా అనిపించింది, ఖచ్చితంగా ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ గురించి మాట్లాడాలి అని వంశీ నేను సపరేట్ గా వీడియో చేసి ఉండేవాడిని. కాకపోతే వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్ టుగెదర్. అసలు ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఏంటి మా రియాక్షన్స్ అనేది ఒకసారి ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్ తో ఈ ట్రైలర్ ని మేము మాట్లాడుతున్నాం. అంతేగాని కామెంట్స్ వచ్చినాయి ఇప్పుడు చేయకపోతే ఫీల్ అవుతారు, మనకి ఛానల్ కి ఏదో బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అన్న ఉద్దేశం కానే కాదు. ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్ నౌ. సో బీయింగ్ సెడ్ దాట్, అరే వంశీ, ఫస్ట్ ట్రైలర్ పక్కన పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గామి అని రిలీజ్ చేశారు కదా పోస్టర్స్, మన విశ్వక్ సేన్ది ఆ కైండ్ ఆఫ్ అగోరా కైండ్ ఆఫ్ లుక్. ఆ లుక్ చూసినప్పుడు నీ రియాక్షన్ ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ ఇవన్నీ పక్కన పెట్టి కంటెంట్ అంతా ఇనీషియల్ థాట్ ఏంటి నీది? ఏమనిపించింది? మంచి సైఫై థ్రిల్లర్ చూడబోతున్నాం అని ఫీల్ అయితే వచ్చింది బ్రో. ద కాస్ట్యూమ్ వాస్ రియలీ గుడ్. అండ్ ఓకే. మీకు తెలుసో తెలీదో తెలియదు కానీ గామి స్టార్టెడ్ యాజ్ ఎ క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్ట్, ఇండిపెండెంట్ క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్ట్. ఓ, అది తెలీదురా నాకు. ఐ డోంట్ నో దట్. 5 years బ్యాక్ స్టార్ట్ చేసి 5 years 4 years బ్యాక్ క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు దీన్ని. అండ్ దే గాట్ సమ్ ఫండింగ్ ఆల్సో. ఇప్పుడు యూవి క్రియేషన్స్ కిందకి వస్తుంది కానీ దే గాట్ ఫండింగ్ ఫర్ ద ఫస్ట్ స్కెడ్యూల్. నేను కూడా గామి ట్రైలర్ చూసి దాన్ని చాలా ఇంట్రెస్ట్ పుట్టి ఐ స్టార్టెడ్ వాచింగ్ అలాట్ ఆఫ్ వీడియోస్ రిలేటెడ్ టు గామి. అలా నాకు తెలిసింది ఓకే. గామి అనేది క్రౌడ్ ఫండింగ్ ఓకే. లాగా స్టార్ట్ అయిందని. అండ్ సీరియస్ గా బ్రో, ట్రైలర్ చూసినంతసేపు ఏమనిపించింది అంటే విజువల్ గా ఇట్స్ అన్ అమేజింగ్ పిక్చర్. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ సినిమాలో. మీరు అన్నారు కదా ఫస్ట్, ఎప్పటి నుంచో నేను వెయిటింగ్ అన్నమాట. అసలు విశ్వక్ సేన్ ఆ పోస్టర్లు రిలీజ్ చేశారు కదా, లుక్ ఎలా ఉంటుంది, అసలు ట్రైలర్లో ఏముండబోతుందా అని ఫుల్ క్యూరియాసిటీ మాత్రం డెఫినెట్ గా క్రియేట్ చేసింది ఆ, విశ్వక్ సేన్ పోస్టర్ చూసినప్పుడు నేను మాత్రం. నేను ఫ్రాంక్ గా ఒకటి చెప్తాను రా. అంటే ఐఎమ్ బీయింగ్ బ్లంట్లీ ఫ్రాంక్ హియర్. ఫస్ట్ గామి పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ ఇంట్రూగింగ్, లైక్ ఇంట్రెస్టింగ్, బాగుంది అనుకున్నాను. కానీ నాకు ఆ అంటే ఒక ఏదో చూడబోతున్నాను అన్న అన్న కైండ్ ఆఫ్ ఇది అప్పుడు జనరేట్ అవ్వలేదు. ఇనీషియల్ పోస్టర్స్ అవి చూసినప్పుడు. తర్వాత గామిది చిన్న కాన్సెప్ట్ వీడియో లాగా ఒకటి రిలీజ్ ఉమ్, చేశారు చూడు. తర్వాత అంటే మనవాడికి హ్యూమన్ టచ్ ప్రాబ్లం ఉమ్. ఉంటుంది అది ఇదని ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు చూడు. అప్పుడు ఐ థాట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నారు. అండ్ దాని లుక్ అండ్ ఫీల్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తున్నారు అని అనుకున్నాను ఆ సెకండ్ చూసినప్పుడు. బట్ ఐ వాజ్ వెయిటింగ్ అనమాట, వాట్ ఆర్ దీస్ గైజ్ డూయింగ్, అసలు ఏం చేస్తారు అని. ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ ఫస్ట్ విజువల్స్ పక్కన పెట్టేస్తే నాకు ఒక మూడు ప్యారలల్ స్టోరీస్ లాగా తీసుకెళ్తున్నాడు చూడు. ఆ ఉమ్. మన దేవదాసి స్టోరీ ఒకటి, సైఫై కైండ్ ఆఫ్ సమ్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న హాస్పిటల్, అంటే ఒక యా. సైంటిస్ట్ సమ్ హ్యూమన్స్ మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అన్నప్పటి నుంచి దాని నుంచి మనవాడు అఘోరా విశ్వక్ సేన్. హ్యూమన్ టచ్ నుంచి వాళ్ళ, అంటే ఒక డైలాగ్ ఉంటుంది చూడు, వాళ్ళ పెయిన్ ని నువ్వు భరిస్తున్నావు, నువ్వు తీసుకో. అప్పుడు ఆ డైలాగ్ అయితే నాకు ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకు ఈ కాన్సెప్ట్ ని ఎట్లా కనెక్ట్ చేస్తారా అసలు, ఈ త్రీ డిఫరెంట్ స్టోరీస్ ని విత్ హిస్ పెయిన్. అండ్ మనోడి పెయిన్ కూడా ట్రైలర్ లో ఒక షాట్ ఉంటుంది చూడు, ఇట్లా బాడీలో ఇట్లా స్వెట్ పోర్స్ ఇట్లా ఎస్. ఓపెన్ అయినట్టు ఇట్లా పట్టుకున్నప్పుడు అదైతే అసలు ఎక్స్ట్రాడినరీ అనిపించింది ఆ చూపించడం అది. ఇంకా విజువల్స్ అంటావా,
ఐ డోంట్ నో హౌ దే గాట్ దట్ క్వాలిటీ. ఐ రియల్లీ డోంట్ నో హౌ దే గాట్ దట్ క్వాలిటీ. సీరియస్లీ అన్ని లైవ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సీజీ. అది కాకుండా లైవ్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల సినిమా లెవెల్ ఇంకో రేంజ్ కి వెళ్ళిపోయింది లిటరల్ గా, ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద విజువల్స్, లైవ్ అంటే లొకేషన్స్ సీజీ లో కూడా షూట్ రా, వల్ల. సీజీ కూడా బేసికల్లీ ఈ ఈ మధ్య కాలంలో మేము ఇంత బడ్జెట్ పెడుతున్నాం, అంత బడ్జెట్ పెడుతున్నాం, అది ఇది అని చెప్పి సీజీస్ వస్తున్నాయి కదా. అండ్ పీపుల్ ఆర్ లిటరల్లీ నాట్ సాటిస్ఫైడ్ అన్నమాట. చూసి అది చూడగానే అరే సీజీ అది అలా అన్న కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. కాకపోతే ఇల్లు మరి ఎంత బడ్జెట్ పెట్టారో, బడ్జెట్ మరి ఏమో తెలియదు కానీ ఆ సీజీ షార్ట్స్ ఒక్కొక్కటి ఆ లుక్ అండ్ ఫీల్ వల్లనో లేకపోతే అట్మాస్ఫియర్ అట్లా వాళ్ళు ఆ కలర్ ప్యాలెట్ అట్లా క్రియేట్ చేసుకొని ఆ ఆ మూవీ మొత్తం ఒక డార్క్ టోన్ లో నడుస్తుంది కదా. ఒక పెయిన్ ఉంది సినిమా మొత్తంలో, ఆ మూడు స్టోరీస్ లో ఒక పెయిన్ ఉంది కదా. సో మరి అలా పెట్టుకోవడం వల్లను ఆ విజువల్స్ చాలా స్ట్రైకింగ్ గా ఒక్కొక్క విజువల్ చూసినప్పుడల్లా అబ్బా ఏంట్రా ఏంట్రా అన్న కైండ్ ఆఫ్ ఆ స్ట్రైకింగ్ నేచర్ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ అ జర్నీ కదా. మనోడు ఆ పువ్వు సమ్ ఆ ఫ్లవర్ కోసం హిమాలయస్ లోకి వెళ్తాడు అనే కైండ్ ఆఫ్ జర్నీ కదా. సో యూజువల్ గా ఈ కైండ్ ఆఫ్ జర్నీ కైండ్ ఆఫ్ మూవీస్ మనం హాలీవుడ్ లో చూస్తూ ఉంటాం కదా. ఒక ఎండ్ పాయింట్ కి వెళ్ళి అక్కడ ఏదో దే విల్ హ్యావ్ టు గెట్ సమ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రెజర్ హంట్ అనుకో. ట్రెజర్ హంట్ కి ఇంకొక కైండ్ ఆఫ్ ఫార్ములా లాగా ఒక ఏదో ఎండ్ పాయింట్ ఉంటుంది, అక్కడికి రీచ్ అవ్వాలి, దానికి ఒక జర్నీ చేస్తూ ఉంటారు. సో కార్తికేయ కూడా అదే కదా. కార్తికేయ 2 ఇస్ ఆల్సో యా సిమిలర్ కైండ్ ఆఫ్ మూవీ. ఒక ఎండ్ పాయింట్ కి జర్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే దిస్ వన్ ఈజ్ అ సైకలాజికల్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ లో ఏదో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ జర్నీ కూడా ఉంది కాబట్టి దీంట్లో ఇట్స్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్. మనోడి ఎస్ స్టార్ట్ పాయింట్ ఇక్కడ, ఎండ్ పాయింట్ అక్కడెక్కడో, ఆ మళ్ళీ మనోడికి హ్యూమన్ టచ్ ప్రాబ్లమ్, మళ్ళీ ఆ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఇస్ దట్ ఫ్లవర్, మళ్ళీ 3 స్టోరీస్, ఈ ముగ్గురిని ఎలా కనెక్ట్ చేస్తారు. నాకు ఆ సైంటిస్ట్ ఆ షార్ట్స్ కూడా కొంచెం సైకిక్ గా చాలా వెరైటీగా ఉన్నాయిరా బాబు. అది ఇట్స్ రియల్లీ. క్రౌడ్ యా చెప్పు చెప్పు. క్రౌడ్ క్రౌడ్ ఫండింగ్ అని చెప్పాను కదా. వాళ్ళు ఆ, ఒక పిచ్ వీడియో చేశారనమాట, యూట్యూబ్ లో పెట్టారు అది. అందులో చెప్పారు దేర్ ఇనిషియల్ బడ్జెట్ వాజ్ 85 lakhs. ఓకే. 85 lakhs స్టార్ట్ చేస్తున్నారు బడ్జెట్ అని చెప్పేసి దే క్రియేటెడ్ వీడియో. అండ్ అందులో ఇంకో విషయం కూడా చెప్పారు, దగ్గర దగ్గర 20 క్యారెక్టర్స్ ఉంటాయంట, ప్రిడామినెంట్లీ మెయిన్ క్యారెక్టర్స్. సో అస్ ద రీజన్ యూ సీ 3 డిఫరెంట్ స్టోరీ లైన్స్, అందులో కొన్ని కీ క్యారెక్టర్స్ ఉంటాయి. సో మనకి నాకు తెలిసి రన్ టైం ఎంతసేపు వస్తుందో తెలియదు, కానీ మనకి ఇక్కడ బోర్ కొట్టే ఛాన్సెస్ చాలా తక్కువ, బికాస్ వీఆర్ గోయింగ్ టు వాచ్ 3 డిఫరెంట్ జర్నీస్ కాబట్టి మనకు బోర్ కొట్టకపోవచ్చు. అండ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా వస్తుందని. నార్మల్ గా ఆ, మను అని ఒక మూవీ ఐడియా ఉందా నీకు? చూసాను ఇంతకు ముందు చూసాను మను చూసాను. చూసావు కదా. ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్. యా లైక్ దానికి అన్ఫార్చునేట్లీ ఇట్ డింట్ గెట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, డిజర్వింగ్ ఎక్స్పోజర్ ఆ మూవీకి. మను ఒకటి, ఇంకోటి కూడా క్రౌడ్ ఫండెడ్ మూవీ, సమ్ అదర్ మూవీ. అంటే మను ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు సమ్ కైండ్ ఆఫ్ అ లో బడ్జెట్ ఆర్ట్ ఫామ్ కైండ్ ఆఫ్ అ మూవీ. సో నాకు ఇప్పుడు బేసిక్ గా ఆఫ్టర్ వాచింగ్ దిస్ ట్రైలర్ పీపుల్ విల్ డెఫినెట్లీ గో వాచ్ ఇట్. ఇనీషియల్ బజ్ అయితే వచ్చేస్తుంది. యా నాకు ఒకే ఒక్క హోప్ ఏంటంటే, అంటే ఐఎమ్ రియల్లీ విషింగ్ ఫర్ వన్ థింగ్. ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ ఫామ్ లాగా కాకుండా, మరి ఒక ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టు అలా కాకుండా, కొంచెం మనల్ని కమర్షియల్ గా ఎంటర్టైన్ చేస్తూ జనాలు, ఎందుకంటే ఎవ్రీబడి విల్ నాట్ అప్రిషియేట్ ఆర్ట్ ఫామ్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ కదా. మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండీ ఫిల్మ్స్ విల్ బి ఇన్ దట్ స్టైల్. వాళ్ళ ప్రెజెంటేషన్ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా ఆర్ట్ ఫామ్ కి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ వెళ్ళేసి దాన్ని ఎంకరేజ్ చేసేసి ఓ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లరు బేసికల్లీ. కానీ ఈ మూవీని తీసుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. ఈ మూవీని జనాలు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ హ్యావ్ టు గో వాచ్ దిస్ మూవీ అండ్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్, సో దట్ దీస్ కైండ్ ఆఫ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్వాలిటీ, చిన్న బడ్జెట్ లో కూడా ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్యాషన్ పెట్టి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేసి బయటకు తీసుకొస్తారు చూడు. ఆ కైండ్ ఆఫ్ మేకర్స్ కి గామి షుడ్ బి లైక్ వన్ బెంచ్ మార్క్. ఎంకరేజింగ్ ఫ్యాక్టర్. మన ఆడియన్స్ నుంచి కూడా ఇలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ ఆర్ దేర్ ఫర్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అనే కైండ్ ఆఫ్ హోప్ ఈ సినిమా ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ రియల్లీ యా విష్ దట్ షుడ్ హ్యాపెన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ జనాలు అందరూ బాగా దీన్ని రిసీవ్ చేసుకోవాలి అని.
అండ్ విశ్వక్ సేన్ యాక్చువల్లీ నాకు విశ్వక్ సేన్ మీద టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే గామి నుంచి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ జనరేట్ అవుతుందిరా మనోడి మీద. ఓకే. అంతకు ముందు వరకు ఏంటంటే అరే మనోడు కూడా సరే ఓకే ఒక కమర్షియల్ హీరో, మనోడు మాట్లాడతాడు, స్టేజ్ ఎక్కితే కొంచెం రఫ్ గా ఉంటాడు, రఫ్ గా స్టేట్మెంట్స్ అవి ఇస్తుంటాడు, ప్యాషన్ ఉంది, కాకపోతే కొంచెం అగ్రెసివ్ ఫెలో అది ఇది అనుకున్నాను. కానీ ఆఫ్టర్ వాచింగ్ గామి ఈ క్యారెక్టర్ లో మనోడు ఆ పర్ఫార్మెన్స్ కానీ దట్ డెడికేషన్ కానీ అండ్ అది చూస్తుంటే ఐ రియల్లీ అప్రిషియేట్ విశ్వక్ సేన్ ఫర్ యునో యాక్సెప్టింగ్ అండ్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు విశ్వక్ సేన్ కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు, ఎవరైనా సమ్ అన్నోన్ ఫేస్ కనుక ఆ క్యారెక్టర్ చేసి ఉండుంటే ఇంత ఎక్స్పోజర్ వచ్చుండేది కాదు. ఫస్ట్ కరెక్టే. నార్మల్ గా వెళ్తూ ఉండేది, బాగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చుండేది వాళ్ళకి ఇంత ఎక్స్పోజర్ రావడానికి. విశ్వక్ సేన్ ఉన్నాడు కాబట్టి విశ్వక్ సేన్ కి ఎంతైనా ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ సెట్ మార్కెట్ ఉంది, ఒక ఫ్యాన్ బేస్ ఉంది, అండ్ పీపుల్ విల్ విశ్వక్ సేన్ ఏం చేస్తాడరా నెక్స్ట్ అన్న కైండ్ ఆఫ్ ఒక ఈగర్నెస్ తో వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ దట్ విశ్వక్ సేన్ టుక్ దిస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ, బిలీవ్డ్ దిస్ మూవీ ఆర్ ద డైరెక్టర్ అండ్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐ రెస్పెక్ట్. నాకు మంచిగా ఒక ఒక మంచి రెస్పెక్ట్ జనరేట్ అయింది మన విశ్వక్ సేన్ మీద. రియల్లీ రియల్లీ నాకు చాలా మంచి హోప్స్ ఉన్నాయి బ్రో ఈ సినిమా కరెక్ట్ గా మంచిగా ఆడుద్దని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ డేట్. ఖచ్చితంగా చూస్తాను ఈ సినిమాని. అండ్ మన సినిమా చూసిన నేను తర్వాత ఒకసారి మళ్ళీ వెళ్ళిపోతాను కూర్చొని. ఎట్లాగో, ఐ డౌటే లేదు. అంటే నాట్ దట్ ట్రైలర్ ఇలా ఉంది అలా ఉందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ ఇలా రిలీజ్ అవ్వకపోయినా కూడా నాకు ఆ కాన్సెప్ట్, వాళ్ళ కాన్సెప్ట్ వీడియోలో ఎప్పుడైతే అది రిలీజ్ చేస్తారో ఆ కాన్సెప్టే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఐ విల్ డెఫినెట్లీ గో. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఎనీవేస్ ఆన్ March 7th. అండ్ ఇప్పుడు మన మన ఇంటర్వ్యూలో మన లెట్స్ టాక్ లో డైరెక్ట్ గా ఐఎమ్ లెటింగ్ ఇట్ అవుట్. ఐఎమ్ ట్రయింగ్ రియల్లీ హార్డ్ టు టాక్ టు దిస్ డైరెక్టర్. గామి ఓకే. డైరెక్టర్ ఇంటర్వ్యూ కోసం ఐఎమ్ రియల్లీ రియల్లీ స్ట్రైవింగ్ వెరీ హార్డ్. ఒకవేళ మీకు ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే ఈ సినిమా ఈ వీడియో చూసే ఆడియన్స్ ఎవరైనా మీకు కాంటాక్ట్ ఉంటే, ఇఫ్ యూ కెన్ గెట్ అన్ ఇంటర్వ్యూ ఆర్ గెట్ సమ్ కాంటాక్ట్, ఈవెన్ ఐఎమ్ ట్రయింగ్ ఫ్రమ్ మై సోర్సెస్. ఓకే. విశ్వక్ సేన్ అనుకున్నాను కానీ ఐ థింక్ గెటింగ్ విశ్వక్ సేన్ ఫర్ అన్ ఇంటర్వ్యూ విల్ బి అ లిటిల్ టఫ్, బట్ ఐ విల్ ట్రై. ఓకే. కాకపోతే ఐ వాంట్ టు టాక్ టు దిస్ డైరెక్టర్. ఐ రియల్లీ వాంట్ టు టాక్ టు దిస్ డైరెక్టర్. లైక్ సో చూద్దాం. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో హోప్ ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ ఐ వాంట్ టు నో అసలు ఏంటి, వాట్ ఈస్ దట్ ప్యాషన్ అండ్ వాట్ ఈస్ దట్ అంత 5 years ప్రాజెక్ట్ ని యా. డెఫినెట్ గా లాట్ ఆఫ్ హర్డిల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. ఆ హర్డిల్స్ ఫేస్ చేస్తూ అవుట్కమ్ ఎట్లా పట్టుకొచ్చారు అనేది ఐ రియల్లీ వాంట్ టు టాక్ టు ద డైరెక్టర్ అండ్ నో హిస్ ప్యాషన్. సో షూర్. చూద్దాం, లెట్స్ సీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే సో బ్రో. సో దట్ ఈస్ సో గామిస్ గైస్, ట్రైలర్ టాక్. యా మళ్ళీ వీఆర్ టెల్లింగ్ వన్ మోర్ టైమ్, వి డిడ్ దిస్ వీడియో ఏదో కామెంట్స్ వచ్చినాయి కదా మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేద్దాం కదా అన్న ఉద్దేశంతో అయితే కానే కాదు. మేము ట్రైలర్ చూసి ట్రైలర్ కి డెఫినెట్ గా మనం మాట్లాడుకోవాలి. ట్రైలర్ డిజర్వ్స్ దట్ టాక్. ఏదో ట్రైలర్ చూసేసి రియాక్ట్ అయిపోయి ఓ విజువల్స్ అలా ఉన్నాయి అది ఇది అని చెప్పి అలా కాకుండా వి వాంటెడ్ టు టాక్ ఇన్ అ వెరీ అంటే ప్రాపర్ గా మాట్లాడదాం ఈ ట్రైలర్ గురించి అని. అండ్ ఇంకోటి మర్చిపోయాను నేను, లాస్ట్ లో ఆ సీజీ వర్క్ ఆఫ్ దట్ లయన్, లయన్. అది యా. స్టన్నింగ్ కదా అసలు. చాలా బాగా వచ్చింది. టూ గుడ్ కదా, స్టన్నింగ్ కదా అసలు చాలా అది. బాగా వచ్చింది. నేను అందుకే చెప్పాను దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఇన్ బడ్జెట్ ఆఫ్ జస్ట్ 85 lakhs, నాట్ ఈవెన్ క్రోర్. ఈ 85 lakhs బడ్జెట్ లోనే అంత మంచి సీజీఐ అంటే ఈ తీసుకొచ్చారంటే 85 lakhs నాట్. అనేది ఐ డూ ఇనిషియల్ పిచ్ కాబట్టి అది ఇంక్రీజ్ అయి ఉంటదిలే. యా. దట్ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ లిటిల్ బిట్. కానీ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ లైక్ ఓ పెద్ద బడ్జెట్ అయితే అయి ఉండదు, యా. డెఫినెట్ గా అయి ఉండదు. యా. బట్ వాట్ ఎవర్ దేర్ లిమిటెడ్ కన్స్ట్రెయింట్స్ లో ఆ అవుట్పుట్ అయితే మాత్రం స్టన్నింగ్ అసలు అది. చాలా బాగా వచ్చింది డెఫినెట్లీ అవుట్పుట్. స్టన్నింగ్. యా. లయన్ సీజీ వర్క్ అయితే ఐ వాజ్ లైక్ అరే అంటే చాలా ఈజీగా దాన్ని మాక్ చేసేయచ్చు కదా జనాలు, తొక్కలో ఇదేం సీజీరా అన్నట్టు. కాకపోతే ఏం లేకుండా ఇట్ వాజ్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ షాట్. యా. చాలా బాగా తీశారు. అది నువ్వు మనవాడికి హెడ్ మీద ఏదో సమ్ కైండ్ ఆఫ్ సిల్వర్ కైండ్ ఆఫ్ ఏదో ఉంటది, అదేంటో మరి తెలీదు అసలు వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ ఇన్ దట్ సీన్. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు ఏంటి ఏం జరుగుతుంది అక్కడ అనేది. ఓకే. సో చూద్దాం. గామి is really a very, 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 very interesting concept and a trailer which we saw in the recent times. Definitely, యా. hands యా. down, we have to give that credit to the makers for giving మేకర్స్. us this interesting trailer. So, guys, that is it about Gami. Let's talk ట్రైలర్. on the trailer.
అండ్ మనం డెఫినెట్గా సినిమా చూస్తాం. అండ్ ఈ మధ్యలో ఇంటర్వ్యూ కనుక దొరికితే డెఫినెట్గా ఐ విల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఇంటర్వ్యూ. అండ్ జస్ట్ కీప్ ఫాలోయింగ్ అవర్ పేజ్, యూ విల్ నో వెన్ దట్ ఇంటర్వ్యూ విల్ బి కమింగ్ అవుట్. యా. సో అదనమాట సంగతి. ఇంతకన్నా ఇంకెక్కువ ఓకే. ట్రైలర్ గురించి మనం సాగబీకి మాట్లాడుకున్న ఇంట్రెస్ట్ దొబ్బుతుంది కాబట్టి దట్ ఈస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. గామి ట్రైలర్ టాక్. థ్యాంక్ యూ.